స్వస్తి. నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో దేవాలయ దర్శనానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దేవాలయాన్ని దర్శించటానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో బలిపీఠానికి మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. అలా చేయటం ద్వారా మనలో ఉన్న అహంకారాన్ని తొలగింపజేసుకొని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఆ తర్వాత దేవాలయంలో మనందరికీ ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం పైన రెపరెపలాడుతూ ఎగిరేటటువంటి జెండా దర్శనమిస్తూ ఉంటాయి. దేవాలయంలో ధ్వజస్తంభానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఆగమశాస్త్రం మనకి ఏం చెప్తుందంటే, శిఖర శిరమిత్యాహు గర్భగేహం గళం తథా మండపం కుక్షిరిత్యాహు ప్రాకారం జానుజంఘయో గోపురం పాదమిత్యాహు ధ్వజం జీవనముచ్యతే అంటుంది ఆగమశాస్త్రం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే దేవాలయాన్ని ఒక శరీరంలాగా వర్ణిస్తోంది ఆగమశాస్త్రం. శిఖర శిరమిత్యాహు, దేవాలయ శిఖరం మానవ శరీరంలో శిరస్సుకి సంకేతంగా తీసుకోవాలి. గర్భగేహం గళం తథా అంటే దేవాలయంలో ఉన్నటువంటి గర్భగుడి ప్రాంగణం ఏదైతే ఉంటుందో అది మానవ శరీరంలో ఉన్నటువంటి కంఠాన్ని తెలియచేస్తుంది. మండపం కుక్షిరిత్యాహు అంటే దేవాలయంలో ఉన్నటువంటి మండపం మనిషి శరీరంలో ఉన్నటువంటి నాభి ప్రాంతానికి సంకేతంగా తీసుకోవాలి. ప్రాకారం జానుజంఘయోహో అంటే దేవాలయ ప్రాకారం ఏదైతే ఉంటుందో అది మానవ శరీరంలో కాళ్లకు సంకేతంగా స్వీకరించాలి. అదేవిధంగా గోపురం పాదమిత్యాహు అన్నారు. అంటే దేవాలయంలో ఉన్నటువంటి గోపురం ఏదైతే ఉంటుందో అది పాదాలకు సంకేతంగా తీసుకోవాలి. ధ్వజం జీవనముచ్యతే అంటే దేవాలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం ఏదైతే ఉంటుందో అది మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రాణానికి సంకేతంగా భావించాలని ఆగమశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయంలో ఉన్నటువంటి అణువు కూడా మనిషి శరీరాన్ని తెలియజేస్తుంది. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని దర్శించుకోవాలంటే, మనోబుద్ధులు సంస్కరింపజేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా దేవాలయ దర్శనం చేసుకోవాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని, ఆ ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి జెండాన్ని చూస్తున్నటువంటి తరుణంలో ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఒక మంత్రాన్ని చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శిఖర దర్శనం చింతనాశనం, ధూళి దర్శనం దుఃఖనాశనం, పాద దర్శనం పాపనాశనం. ఈ విధంగా చదువుకుంటూ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా ఆలయంలో కూడా ప్రదక్షిణలు చేసినట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి జెండా మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. దేవాలయంలో భగవంతుడి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో కానీ, కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో కానీ ఒక నూతన వస్త్రాన్ని తీసుకొని ఆ నూతన వస్త్రం మీద భగవంతుడి యొక్క వాహనాన్ని కానీ ఆయుధాన్ని కానీ గుర్తులాగా ఉంచుతారు. ఆ తర్వాత ఆ నూతన వస్త్రాన్ని ధ్వజస్తంభం పైన ఉండేలాగా చూస్తారు. విష్ణుమూర్తి ఆలయంలో అయితే గరుత్మంతుడు, పరమేశ్వరుడి ఆలయంలో అయితే వృషభము, ఇలా ఆయా దేవతల యొక్క వాహనాలను ఒక నూతన వస్త్రం మీద లిఖించి ఆ తర్వాత ఆ నూతన వస్త్రాన్ని ధ్వజస్తంభం పైన ఎగురవేస్తారు. ఏదైనా కళ్యాణోత్సవాలు జరిగేటప్పుడు కానీ, బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు కానీ ఆ ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి జెండా మీద ఉన్నటువంటి వాహనం ఏదైతే ఉంటుందో ఆ వాహనం ఆకాశంలో ఉన్నటువంటి సమస్త దేవతలను కూడా అక్కడ జరిగే ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లుగా వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని దర్శించటం ద్వారా, ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి జెండా మీద ఉన్న భగవంతుడి యొక్క వాహనాన్ని దర్శించటం ద్వారా, ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సర్వ పాపాలను తొలగింపజేసుకొని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు, ధ్వజస్తంభాన్ని దర్శించినప్పుడు, ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి. శిఖర దర్శనం చింతనాశనం, ధూళి దర్శనం దుఃఖనాశనం,
పాదదర్శనం పాపనాశనం. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసినట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ధ్వజస్తంభాన్ని, దాని మీద ఉన్నటువంటి జెండాని మనం చూసినప్పుడు ఆ జెండా పరమాత్మ యొక్క దర్శనానికి మనకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. లోపలికి వెళ్ళి పరమాత్మను దర్శించే తరుణంలో గర్భగుడి మొత్తం చీకటిగా ఉంటుంది. చీకటిలో పరమాత్మను మనం దర్శిస్తున్నామంటే ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా పరమాత్మ మీదే దృష్టిని కేంద్రీకరించామని అర్థం. అదేవిధంగా దేవాలయంలో స్వామి వాహనాన్ని మనం దర్శించుకోవాలి. ఆ వాహనాన్ని మనం దర్శించుకుంటున్నామంటే పరమాత్మను మోయగలిగినటువంటి శక్తిని మనం పొందాలని అర్థం. దేవాలయంలో భగవంతుడి దర్శనం చేసుకున్నాక కాసేపు దేవాలయంలో కూర్చోవాలి. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే పరమాత్మను దర్శించటం ద్వారా మనం ఆత్మానందాన్ని పొందుతున్నాము అనేటటువంటి భావాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ దేవాలయంలో కాసేపు కూర్చోవాలి. అదేవిధంగా దేవాలయంలో కొబ్బరి చిప్ప పలుకులు ప్రసాదంగా స్వీకరిస్తున్నామంటే పరమాత్మ యొక్క ప్రసాదాన్ని స్వీకరించటం ద్వారా మనోబుద్ధులను సంస్కరింపజేసుకొని అహంకారాన్ని తొలగింపజేసుకుంటున్నామనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ విధంగా దేవాలయ దర్శనం చేయండి, ధ్వజస్తంభాన్ని దర్శించండి, ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేయండి. అదేవిధంగా దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తూ పరమాత్మ యొక్క అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.